అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చింత చిగురు పప్పు చేసి చూపిస్తానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, కందిపప్పు, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలండి. పప్పునైతే ఇట్లా కడిగేసి చింత చిగురు ఉడికేంత వరకు నానబెట్టేసుకోండి. చింత చిగురుని మెత్తగా చేసేసుకోవాలండి. పప్పు ఉడిపోయిందండి. పప్పు కూడా ఇందులో కలిపేసాను చింత చిగురులో. ఇప్పుడు సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఈ 3 వేసి బాగా కలిపి ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలండి. ఇలాగ పప్పును చింత చిగురు 2 కలిపి బాగా ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమేనండి. తాలింపు కోసం మీకు కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఒక 4-5 రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, అంతేనండి. కొంచెం నెయ్యి పెట్టి తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నూనెతో కాకుండా నెయ్యితో తాలింపు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇట్లా తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఫస్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వీడియోలో చూపించినట్టు బాగా ఫ్రై అవ్వాలండి. ఇట్లా తర్వాత ఇట్లా పప్పులో వేసుకోవాలండి. కొంచెం చిగురు పప్పులోకి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.